హాయ్ హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సంక్రాంతి పండగ అయితే వచ్చేసింది. మరి మన పెద్ద పండగని మరింత పెద్దగా చేసుకోవడానికి అయితే రెడీ అయిపోదాం. ఈ పండగకి మనం జరుపుకున్న సంబరాలను అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. మీ అందరిని ఎంటర్టైన్మెంట్ చేయడం కోసం అయితే ఈ వీడియో తీస్తున్నాను అనమాట. ముందుగా మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. పండగ వస్తుందంటే మనకి ముందుగా గుర్తొచ్చే విషయం ఒకటి షాపింగ్, మరియు రెండోది పిండి వంటలు. పిండి వంటలు చేసే టాలెంట్ నా దగ్గర అయితే లేదు, కానీ షాపింగ్కి డబ్బులు పెట్టే రేంజ్ అయితే వచ్చేసింది. అందుకనే షాపింగ్కి అయితే బయలుదేరిపోయాము. ఏం కాదు, చెప్పు సంక్రాంతి ఫెస్టివల్ ఇక ఫ్యామిలీతో షాపింగ్ అంటే తెలిసిందే కదా. ఏంటి సార్, బట్టలు కొనడానికి ఆడవాళ్ళతో వచ్చారా? కూర్చోండి సార్, టైం పడుతుంది. వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలీదు. అయిపోయింది షాపింగ్. మొత్తానికి పండక్కి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఖర్చు ఎంత ఉంటదండి? 3,500. అబ్బా సాయిరామ్. వాన అయితే పడతా ఉంది. వానలోనే భోగిమంట అయితే చేస్తా ఉన్నాను నేను. చూడండి, పైన అంతా మేఘాలు అయితే కుమ్ముకుని ఉందన్నమాట. వర్షం పడుతున్నా కూడా భోగిమంట వేస్తూనే ఉన్నాం. అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. పైన అంతా మబ్బు కమ్ముకుని ఉంది. వర్షం అయితే పడుతూనే ఉందన్నమాట నెల్లూరులో. కానీ మా భోగి మటుకు వెలుగుతూనే ఉంది. ముగ్గులన్నీ పోయాయి వాన కారణంగా. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఎనీవే, అగైన్ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు. మార్నింగ్ అయితే దోశలు మరియు దోశలతో పాటు నాటుకోడి పులుసు కూడా రెడీ అవుతుందన్నమాట. వేడిగా నాటుకోడి పులుసులో దోశలు నంచుకొని తింటుంటే నా స్వామిరంగా అంటుంది మా బాడీ. బయట వాతావరణం చూస్తే వర్షము, కూల్ వెదరు, ఇంటి లోపల చూస్తే వేడి నాటుకోడి పులుసు విత్ దోశలు. అబ్బా, డెడ్లీ కాంబినేషన్ మామ. ఒక పట్టు పట్టేస్తున్నాను. ఇక సాయంత్రం నా కొడుకు పూర్వీకి భోగిపళ్ళు పోయవలసిన ప్రోగ్రాం అయితే జరిగింది. మన ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరూ అయితే రావడం అయితే జరిగింది అనమాట. ఇక ఈ ప్రోగ్రాం అయితే దిగ్విజయంగా పూర్తయింది. నెల్లూరులో జరిగే ఏటి పండగకి అయితే వీధులన్నిటిని విద్యుత్ కాంతులతో అయితే రెడీ చేయడం జరిగిందనమాట. ఇక విద్యుత్ కాంతులతో వీధులన్నీ దగదగ మెరిసిపోతున్నాయి. ఈ దృశ్యం అయితే మీరు చూస్తున్నారనమాట. నెల్లూరులో ఏటి పండగ అయితే చాలా ఘనంగా జరుగుతుంది నెల్లూరులో. ఇక అలా ఆడతా పాడతా సంబరాలు చేసుకుంటా మొత్తానికైతే భోగి పండుగ అయితే అయిపోయింది. ఇక డిన్నర్ టైంకి కూర్చున్నాను తినడానికి. సంక్రాంతి పండుగ రాగానే మూగ జీవాలను అయితే బాగా హింసిస్తుంటారు అనమాట. అలా చేయకండి,
పందెం కోళ్ళు అట్లా గట్ర జరుగుతుంటాయి కదా బయట, అవి చట్టరీత్యా నేరం అండి. అటువంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయకండి, ఓకేనా. కోళ్ళ పందాల పేరుతో మూగజీవాలని అయితే హింసించడం చాలా తప్పండి. ఈరోజు నాటుకోడి పులుసు అయితే చేసుకున్నాం అనమాట. నాటుకోడి అయితే బాగుంది, మా ఇంట్లో చేసుకున్నాం ఈరోజు నాటుకోడి బహు సందర్భంగా. భలే ఉంది ముక్క. ఓకే ఎనీవే, గుడ్ నైట్. సంక్రాంతి కలుద్దాం. అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మన ఏరియాలో అయితే ముగ్గుల పోటీలు అయితే జరిగినాయి. నా సతీమణి శ్రీమతి భార్గవి కూడా ముగ్గుల పోటీలో పార్టిసిపేటింగ్ అయితే చేసిందనమాట. ఆ ముగ్గుల పోటీలో అయితే ఆ ముగ్గుకి 2వ స్థానం రావడం అయితే జరిగింది. సంతోషించదగ్గ విషయం. అదే ఆనందంతో బీచ్కి వెళ్ళి అయితే సంబరాలు చేసుకోవడం అయితే జరిగిందనమాట. ఇక ఈ సంక్రాంతి పండగకి బై బై చెప్పే టైం అయితే వచ్చేసింది. ఇక కనుమ పండగకి అయితే కలుద్దాం. అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు. హే జితేన్ హాయ్, హే పూర్విక్ హాయ్ బోలో. హే హాయ్ హాయ్. ఇటే బాగుంది లొకేషన్, ఇల్లు కూడా వస్తుందా బ్యాక్ సైడ్. హాయ్ చెప్పు. ఈ కనుమ పండక్కి మా పిన్ని కొడుకు మా మేనమామ వాళ్ళ ఊరికైతే ఇన్వైట్ చేశారనమాట. అలా దారిలో వెళ్తుంటే పచ్చటి పొలాలు మమ్మల్ని అయితే కనువిందు చేస్తుంటే మన ఫ్యామిలీతో అలా ఫోటో షూట్ అయితే ప్లాన్ చేసుకున్నాము. అలా అబ్బురపరిచే దృశ్యాలన్నీ మీరు చూస్తూ ఉన్నారు. సూపర్ రా పూర్విక్, బస్ సూపర్ ఉన్నారా, తగ్గేదేలే అంటే ఏమాత్రం. వెరీ గుడ్. వీడియోనే కొడుతున్నాను నేను సేఫ్ నుంచి. పర్వాలేదు, ఎనీథింగ్. అంతే ఫ్రేమ్, 2వ ఫ్రేమ్ ఉండదు వీడియోలోనే మొత్తం. దాంట్లో క్రాప్ కొట్టుకోండి. హాయ్. కొద్దిసేపు అలా ప్రకృతి ఒడిలో స్వేద తీరుతూ ఉండిపోయానబ్బా. మళ్ళీ ఎప్పటికో ఇలా ఆనందం. ఆఫీసులు, ఉద్యోగాలు, అప్పుడప్పుడు ప్రకృతిని చూస్తూ ప్రశాంతంగా హాయిగా అట్లా సేద తీరాలబ్బా. ఇక ఇంటికి చేరుకోగానే కట్టెల పొయ్యి మీద వేడి వేడిగా వడలైతే రెడీ అవుతున్నాయి అన్నమాట. అలా చెప్తులా పూర్వీక్ ఫేవరెట్ వంటలు ఆయన ఎవరైనా
పూర్వీక్ ఫేవరెట్ ఒక ఆయన ఉన్నాడు. ఆయన చేతి వంట అంటే ఆయనకి బాగా ఇష్టం. మధురంగా ఉంది. అట్టున్నారు రా చెప్తురా. అదే ఇట్లా వెరపోపు తెగొస్తా ఉందా. నీట్గా వడ వేసుకుంటే నీట్గా వచ్చింది. వీళ్ళొచ్చి మా మేనమామ మరియు మా మేనత్త అనమాట. వాళ్ళ ఊరికే వచ్చున్నాను నేను. చూడు మావా, ఇటు చూడ నా సాయిలే. ఏం జలుబా? వీడియో తీస్తున్నాడు. ఇక కనుమ పండుగ అంటే మినిమం ఉంటది కదా. ఇక 3 రోజుల పండుగ. మొదటి రోజు భోగి, రెండో రోజు మకర సంక్రాంతి, మూడో రోజు కనుమ. ఈ 3 రోజుల్లో మొదటి రోజు భోగి మంటలతో, రెండో రోజు పొంగలి పిండి వంటలతో, పితృదేవత దేవుళ్ళ పూజలతో, మూడో రోజు గో పూజలతో, అలాగే మాంసప్రియులకు కక్కా మొక్క డ్రింకర్ సంగతి తెలిసిందే కదా. ఇలా 3 రోజుల పండగతో ఎంతో ఆనందంగా అయితే సంక్రాంతి వేడుకలు సంబరాలు సతీష్ గారు బాగా చేసుకున్నాడు. ఇక వీడియో ఎంతటితో సమాప్తం. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ షేర్ కామెంట్ చేయండి బాబు.